ఈ రోజుల్లో చాలా మందికి డబ్బు సంపాదించడమే ఏకైక లక్ష్యం. కష్టపడి డబ్బు సంపాదించి ముందుకు రావాలనుకునే వారు కూడా కొంత డబ్బు కంటే ఎక్కువ సంపాదించలేకపోవడం, సంపాదించిన డబ్బును ఆదా చేయలేకపోవడం, ఫలితంగా వృధా ఖర్చులు, డబ్బులు లేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. మనీ పర్సులు అనేది ప్రతి ఒక్కరూ డబ్బు దాచుకోవడానికి ఉపయోగించే ఒక ముఖ్యమైన వస్తువు. ఇంట్లో బీరువా కానీ వ్యాపారాన్ని నడిపేవారు గల్లా పెట్టి కూడా ఆ తదుపరి స్థానమే. డబ్బు పెట్టుకోవడానికి ఉపయోగించే ఈ మనీ పర్సులో కేవలం ఒక వస్తువును ఉంచడం ద్వారా మనం సంపాదించిన డబ్బులు మన దగ్గరే ఉండి అవి మరింతగా పెరిగే అవకాశాన్ని తెచ్చిపెట్టే ఆ వస్తువు ఏంటి అనే విషయాలే ఇప్పుడు వీడియోలో తెలుసుకోబోదాం. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి. మీలో ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి. షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ గా ఉంటాయి. అలాగే నేను నిన్న పిల్లలు చదువుల్లో మంచిగా గుర్తింపు సాధించాలంటే ఎలాంటి పరిహారాల్ని చేసుకోవాలి, మన సంపదని పెరగాలంటే ఏం చేయాలి అనే విషయాలు వీడియోస్ అప్లోడ్ చేశాను. చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మనం ఇక్కడ ఒక 4 విషయాల గురించి ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నానండి. ఎట్టి పరిస్థితులను మిస్ చేసుకోకండి. అది ఏంటి ఆ వస్తువు అంటే, ముందుగా మనం తెలుసుకోవాల్సింది మన మనీ పర్సుని ఎలా ఉంచుకోవాలని చెప్పేసి. ముందుగా మనం చేసే చాలా తప్పులు మన దగ్గర డబ్బులు ఉండకపోవడానికి కూడా ఒక కారణమేనండి. మొదటిగా ఏంటంటే, మనం ఎవరినైనా సహాయం అడగాల్సి వస్తే లేదా మనల్ని ఎవరైనా డబ్బు అడిగితే మనం ఏం చేస్తామంటే, మన దగ్గర డబ్బు లేదని లేదా పర్సులో లేదని చెప్పడమే కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే, చూడు నా పర్సు చూడు, ఇందులో డబ్బులు లేవు, కావాలంటే నేను అబద్ధం చెప్పడం లేదని చెప్పి మన పర్సును కూడా చూపిస్తూ ఉంటారు. ఇలా డబ్బు అడిగినప్పుడు మీరు లేదు అని చెప్పకూడదు, లేదా మీ దగ్గర లేదని ఆ పర్సుని చూపించకూడదు, ప్రదర్శించకూడదు. అది డబ్బు అయినా కాకపోయినా మనం ఇలాంటి పనులు చేసినప్పుడు మన దగ్గర డబ్బు నిలబడదు. ఇక రెండో విషయం ఏంటంటే, మనం మన పర్సులో అనవసరమైన వస్తువులను ఉంచుకోకుండా ఉండాలి. అవేంటంటే, చాలా మందికి ఉన్న అలవాటు నగలు తాకట్టు పెట్టిన రసీదులు, లేదా మనం ఎవరికైనా చెల్లించాల్సిన బిల్లులు, లేదా చాలా కాలంగా చెల్లించాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అందులో పెట్టడం, లేదా లోన్ క్లియరెన్స్ బిల్లులు, మెడికల్ రసీదులు వంటివి. ఇవన్నీ మనీ పర్సులో డబ్బులు ఉండే అవకాశాన్ని తగ్గిస్తాయి అన్నమాట. మరియు అక్కడ ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి. డబ్బు ఎల్లప్పుడూ అక్కడే ఉండే అవకాశాన్ని ప్రమాదంలో పడేస్తాయి. అదే విధంగా మూడవది ఏంటంటే, మనం ఎల్లప్పుడూ కొన్ని ముఖ్యమైన పత్రాలను కానీ బిల్స్ ను కానీ చేతిలో ఉంచుకోవాల్సిన పరిస్థితి. మరియు నేటి శాస్త్రీయ యుగంలో వాటిని మన ఫోన్లో ఫోటో తీసి బిల్స్ అనేవి ఇంట్లో ఉంచుకోవచ్చు. ఇక నాలుగవది ఏంటంటే, మహిళలు తమ పర్సుల్లో హెయిర్ పిన్లు, సేఫ్టీ పిన్లు మరియు బట్టలకు ఉపయోగించే ఇతర వస్తువులు ఉంచుకోకూడదు. సరే, ఇప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనీ పర్సులో మనం ఏం చేయాలి అంటే, మనీ పర్సులో ఎల్లప్పుడూ డబ్బులు ఉండాలంటే మనం ఏ వస్తువును ఉంచాలో చూద్దాం. అది మరేమి కాదండి, మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన సుగంధ ద్రవ్యాలలో ఒకటైన యాలకులు. ఒక 2 యాలకులను తీసుకోండి, ఎందుకంటే ఆ అమ్మకి సువాసన గల వస్తువులు అంటే చాలా ఇష్టం. ఆ 2 యాలకుల్ని శుక్రవారం లేదా మంగళవారాల్లో సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత ఆ 2 యాలకుల్ని మహాలక్ష్మీదేవి ముందు పెట్టి ఆ 2 యాలకులను తీసుకొని వెళ్ళి మీ యొక్క ఇంటి యజమాని పర్సులో మీ చేతులతో పెట్టండి. ఎందుకంటే ఆ ఇంటి గృహలక్ష్మి ఎవరు, ఆ ఇంటి కుటుంబస్థి. అందుకని అలా పెట్టడం వల్ల తప్పకుండా డబ్బులు అనేవి ఎక్కడికి వెళ్ళవు, డబ్బులు అనేవి మీ దగ్గరే ఉంటాయి. అలాగే పెరిగే అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఈ చిన్న విషయాలు పాటించి చూడండి, తప్పకుండా మార్పు అనేది వస్తుంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఏమైనా కావాలనే పూజా సామాగ్రి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయడం మర్చిపోకండి. స్వస్తి, ధన్యవాదాలు.